మీ లైఫ్ని ఈజీ అండ్ సింప్లిఫైడ్ చేయడానికి కోసం మేము ప్రొడ్యూస్ చేశాము కిచెన్ ఆర్గనైజర్, వార్డ్రోబ్ ఆర్గనైజర్, వెజిటేబుల్ ఆర్గనైజర్. వీటిని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనే మాన్యువల్స్, వీడియోస్ వాటితో పాటే మీకు ఇస్తున్నాం. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేసుకోండి మీ హోమ్ ఆర్గనైజర్స్. ఇలాంటి ఎన్నో యాడ్స్ మనం చూస్తున్నాం. వాటిని పర్చేస్ చేసి మన ఇంటిని చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నాం. కానీ మన లైఫ్ కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి కదా. మరి దానికి ఏం చేస్తున్నాం? మనకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఎమోషన్స్ని ఏ ర్యాక్లో ఉంచాలి? ఎప్పుడు వాడుకోవాలి? 4 పొగడ్తలకి పొంగిపోయి వాళ్ళే మన శ్రేయోభిలాషులు అని నమ్మడం, 4 మాటలు మందలించిన మన తల్లిదండ్రులని శత్రువులు అని భావించేటువంటి మన మనసుని ఎలా బ్యాలెన్స్ చేయడం? సూపర్ టేస్టీగా ఉంది డిష్ అని చెప్పేసి మొత్తం గిన్నెని ఖాళీ చేసేయడం. అదేవిధంగా పగలు రాత్రి అనేది మనకి తెలుసు కానీ మన పొట్టకేం తెలుసు అని మిడ్నైట్లో బిర్యానీలు తినేయడం. ఇటువంటి విషయాలని క్రమశిక్షణ అనే బాక్స్లో ఎలా ఆర్గనైజ్ చేయడం? డబ్బులు ఎలా వచ్చినా పర్లేదా, లేక సక్రమ మార్గంలోనే సంపాదించుకోవాలా? ఆస్తి పంపకాలు ఎలాగో అయిపోయింది, ఇంకా ఈ ముసలి వాళ్ళు మనతో పాటు ఎందుకు, వృద్ధాశ్రమానికి పంపించేద్దాము అని అనుకునేది మంచిదా? లేక ప్రేమ మర్యాదలతో వాళ్ళని చూసుకోవడం మన కర్తవ్యం అని భావించడం మంచిదా? ఇలాంటి నైతిక విలువలకి ఎంత స్పేస్ ఆర్గనైజ్ చేసుకుందాం? ఇలాంటి ఇంకెన్నో ముఖ్యమైన విషయాలని మన జీవితంలో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని నేర్పించేదే లైఫ్ ఆర్గనైజర్ అయిన మన భగవద్గీత. ఎలాగైతే ప్రతి వస్తువుతో పాటు దాన్ని ఎలా వాడుకోవాలి అనే మాన్యువల్ దానితో పాటు వస్తుందో, అదేవిధంగా ఈ మానవ జీవితాన్ని ఎలా వాడుకోవాలి అని నేర్పించే మాన్యువలే భగవద్గీత. ప్రోడక్ట్ని ఒక 10 సంవత్సరాలు వాడేసిన తర్వాత మాన్యువల్ చదివి యూజ్ లేదు. అదేవిధంగా 60 సంవత్సరాలు ఈ శరీరాన్ని వాడేసిన తర్వాత భగవద్గీత అనే మాన్యువల్ని చదువుకుంటాను అని అనుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి నేను వర్కింగ్ హౌస్ వైఫ్, నేను ఇంకా చిన్నవాణ్ణి, నాకు వయసు అయిపోయింది, ఇలాంటి ఏ భేద భావన లేకుండా let's start to read and apply Bhagavad Gita and organize our life beautifully. Hare Krishna.